ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంతానమా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఇదిగో మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. కనుక ఈ యొక్క మన మొదటి శీర్షికలో మనం విన్న యొక్క వాక్యము పక్షిరాజు వలె నూతన బలము అన్న యొక్క మాటను మనం తెలుసుకున్నాం. ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇదిగో పక్షిరాజు వలె నూతన బలం ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ పొందుకున్న యొక్క వ్యక్తి ఎలా ఉంటాడు, వారి యొక్క జీవితము ఎలా ఉంటుంది అన్నదే ఈ రెండవ వాక్యంలో మనం చూసుకుందాం. పక్షిరాజు వలె బలము పొందుకునగా నూతన బలము పొందుకున్న యొక్క వ్యక్తి పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురునని యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనములో మనం చూస్తున్నాం. అంటే పైకి ఎగురుతాడు పక్షిరాజు వలె. ఈ పక్షిరాజు అనే ఒక పదాన్ని ఎందుకు వాడవలసి వచ్చింది అంటే, పైకి ఎగరడానికి 2 రెక్కలు అవసరమైంటుంది. ఒక రెక్క ప్రార్థన, మరొక రెక్క వాక్యం. అనగా ప్రార్థన వాక్యం కలిగితే పైకి ఎగరగలుగుతాము అన్నదే అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన ఈ యొక్క వాక్యంను మనము శ్రద్ధగా విని ఈ రెండింటిని మనము సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే పైకి ఎగరడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగనే పైకి ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎగరాలి అన్నట్లయితే, అనగా ఈ పక్షిరాజు అన్నిటికన్నా పైకి వెళ్ళిపోతాది. ఈ కింద ఉన్న యొక్క చిన్న చిన్న పక్షుల కన్నా అన్నిటికన్నా పైన ఎత్తైన స్థలంలో ఉంటుంది, అనగా ఎత్తుకు ఎగురుతాది. అనగా దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి, దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్క వ్యక్తి, అనగా నూతన బలం పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అందరికన్నా ఉన్నత స్థానంలో ఉండాలి. ఈ ఉన్నత స్థానంలో ఉండాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలి? మనం కిందికి మనం చూసినట్లయితే పక్షిరాజు వాళ్ళే రెక్కలు చచ్చి పైకి ఎగురడానికి ఈ పక్షి ఒక ఆలోచన కలిగి ఉంటుంది, నేను అందరికన్నా పైకి ఎగురాలి అని. అనగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమనుకోవాలి, నేను ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఆలోచన కలిగి మనం ఉండాలి. ఆలోచన మనకు ఏదైతే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన మన సొంత ఇతరులు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అని కాకుండా, ఇదిగో నేను పైకి ఎదగాలి అనే ఆలోచన కొద్ది మనం ఉండాలి. కొంతమంది వచ్చేసి కొన్ని రకాలుగా వాళ్ళు ఆలోచన చెప్తారు, వాళ్ళ వినడానికి మనకు కాదండి. చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆయన చేపలు అమ్మబడును అని ఒక బోర్డు పెట్టుకొని చేపలు అమ్ముతున్నాడంట. చేపలు అమ్మాలని బోర్డు పెట్టుకొని చేపలు అమ్ముతుంటే ఒక ఆయన వచ్చేసి, ఎట్లయినా చేపలు అమ్ముతున్నావు కదా, ఇంకా చేపలు అని అమ్మబడును అని బోర్డు ఎందుకు పెడతావు, ఇక ఆ అమ్మబడిన బోర్డు తీసేసిన కానీ చేపలు ఉన్నాయి అది కొనుక్కపోతారు కదా, బోర్డు ఎందుకు అంటే ఆయన బోర్డు తీసేసాడట. మళ్ళొక్క ఆయన వచ్చేసి అమ్మబడును అంటే ఏం అమ్ముతావు ఈడ, గనక ఈడ అమ్మబడును అన్నది కూడా తీసేయి అయిపోద్ది కదా అని చెప్పేస్తే ఆయన అమ్మబడును అన్న బోర్డు కూడా తీసేసాడట. మళ్ళొక ఆయన వచ్చేసి, ఎందుకు ఈ బోర్డే అవసరం ఏమున్నది, ఇక్కడ చేపలు ఉన్నాయి కదా కనబడుతున్నాయి కదా, ఇక ఆ బోర్డే అవసరం లేదు కదంటే ఆ బోర్డే తీసేసిండట. అందుకొరకే ఇతరుల మాటలు వినడం వల్ల మనం చేయవలసింది మనం చేయలేం, కానీ ఏది సరి అయిందో, ఏది వినవలసిందో, ఏది వినకూడదో, అది వాక్యానుసారమో కాదో తెలుసుకొని వారి మాటలు మనం వినాలి. అందుకొరకే శ్రద్ధగా ఈ పక్షిరాజు తనకు తాను ఒక ఉన్నతమైన స్థలానికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఈ పక్షిరాజు ఉన్నట్లు మనకు ఆగుపడుతుంది. అందుకొరకే ఈ పక్షిరాజును మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఇది రెక్కలు చాచి పైకి ఎగరాలనే ఆలోచన అనగా ప్రయత్నం అనేది మనకు కనబడుతుంటుంది. ఈ ఒక దర్శనం కలిగి ఉండాలి, ప్రయత్నం కలిగి ఉండాలి. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే తుఫానును ఎదుర్కొనుటకు అనగా తుఫానుకు ఎదురుగా వెళ్ళిపోతుంది ఈ పక్షిరాజు. ఏదైతే తుఫాను వస్తుందో తుఫాను ఆ గాలిలో పడి దానికి అనుకూలంగా పోకడ కాదు, ఆ తుఫానుకు వ్యతిరేకంగా ఎదురు వెళ్తాది ఈ పక్షిరాజు. అందుకొరకే ఈ సమస్యలకు ఎదురుగా, సమస్యకు వస్తున్న ప్రతి దానికి ఎదురుగా మనం పోరాడుతూ వెళ్ళాలి. సమస్యను చూసి వెనకకి వెళ్ళడం కాదండి, ఏదైనా సమస్య వచ్చిందని దాన్ని చూసి పారిపోవడం కాదండి, కానీ ఆ సమస్యను చూసి ఆ సమస్యకు ఎదురుగా వెళ్ళినట్లయితే మరి ఆ సమస్య మన దగ్గర నుండి పారిపోతుంది. యోహాను సువార్త 16 అధ్యాయం 33 వచనంలో చూస్తే, తుఫాను ఏదైతే తుఫాను అక్కడ వస్తుందో ఆ తుఫానుకు ఎదురుగా వెళ్ళినట్టు మనకు అక్కడ కనబడుతుంటుంది 16:33లో. అలాగనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 16 వచనం 17 వచనంలో చూస్తే, శ్రమలు అన్నవి ఎప్పుడూ ఉండడానికి రాలేదు, కానీ
తాత్కాలికంగా అనగా ఇప్పటి మనం వచ్చిపోవడానికి శ్రమలు వస్తున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 24వ వచనం చూస్తే అక్కడ గాలిని గద్దించాడు యేసు ప్రభు. అనగా గాలిని అత్తులేక ప్రతి తుఫాన్ లాంటి శ్రమలైనను బాధ అయినను ఇరుకైనను వాటిని గద్దించడానికి యేసు ప్రభువు ఉన్నాడు అన్న సంగతిని మనము మర్చిపోవద్దు. ఇక్కడ 4వదిగా మనం చూసినట్లయితే ఇది ఈ యొక్క పక్షిరాజు చనిపోయినది తినదు, అనగా నిషిద్ధమైనది అపవిత్రమైన దాన్ని ముట్టదు. అపవిత్రమైన దాన్ని ముట్టదు అంటే ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు దేవుణ్ణి అంగీకరించిన ఒక వ్యక్తిగా, నువ్వు పరిశుద్ధ యొక్క జనాంగముగా ఈరోజు ఒక పరిశుద్ధమైన దాన్ని నువ్వు చేయవలసిన నీవు అపరిశుద్ధత అనగా నిషిద్ధమైన దాన్ని జోలికి వెళ్ళకూడదు, నిషిద్ధమైన దాన్ని ముట్టకూడదు. పక్షిరాజుకు నాకు ఆలోచన ఏంటంటే నిషిద్ధమైన దాన్ని అది ఆ పక్షిరాజు ముట్టదు, చనిపోయిన దాన్ని ముట్టదు. యాకోబు పత్రిక మరి 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం అది నిషిద్ధమైనది ముట్టదు అని అక్కడ మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే ఈ యొక్క 5వదిగా మనం చూసినట్లయితే ఈ పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటాది. అంటే అన్నిటికన్నా ఎత్తైన స్థలంలో తన యొక్క గూడు ఉండాలని ఆశిస్తుంది ఈ పక్షిరాజు. చిన్న చిన్న బండ నెల చిన్న చిన్న స్థలాల్లో భూమిని ఇలా పెట్టుకునేది కాదు. మనం కూడా దేవుని బిడ్డలుగా ఒక ఉన్నతమైన స్థలం కొరకు అనగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడకుండా పరలోక సంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తుండగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలి. అందుకొరకే ఇది ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. అందుకొరకే కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం అలాగనే 90వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఇదిగో మనం ఒకరోజు ఈ గూడు ఎగిరించుకొని మరి పైకి లేవవలసిందే వెళ్ళవలసిందే అని మనం అక్కడ చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకొరకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము దాని 1వ వచనం చూస్తే ఈ నివాసం అనేది శిథిలమైపోతాది. అంటే ఇక్కడ ఉంటున్న ఈ తాత్కాలికమైన ఈ యొక్క గుడారాలు అనగా మనం ఉంటున్న ఈ నివాసాలు ఈ ఎప్పటికి ఉండేవి కాదండి. మనకు ఎత్తైన స్థలంలో ఒక ఉన్నతమైన స్థలంలో ఒక నివాసం అనేది మనకు ఉన్నది అని ఇక్కడ వాక్యం కనబడుతుంది. అనగా ఆ నివాస స్థలం కొరకు ఎదురు చూడగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలి. తుచ్చమైన ఈటి కొరకు కాకుండా ఆ పరలోకమందు నివాస స్థలం కావాలి. ఇక్కడ ఏముందా అన్నది కాదు, అక్కడ నీకు నివాస స్థలం అనేది ఏర్పాటు చేసుకున్నావా అన్నది ముఖ్యం. చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. హైలాండ్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో హైలాండ్ నిర్మించిన తర్వాత అక్కడ నిర్మాణం చేస్తున్న సమయంలో అక్కడ ఒక విధానం ఉండేది. అక్కడ ఏ వ్యక్తి అయినా రాజుగా ఉండొచ్చు, ఏ వ్యక్తి అయినా అక్కడ పరిపాలించవచ్చు. కానీ 1 సంవత్సరం ఆ వ్యక్తి రాజుగా పరిపాలించాలి. 1 సంవత్సరం పరిపాలించిన తర్వాత ఆ 1 సంవత్సరం తర్వాత ఉండే హైలాండ్ లో అనే ఒక జంతువులు గల ఒక కొండల గల ఒక ప్రాంతంలో ఆ వ్యక్తిని ఇసిరి పడేస్తారు. ఇసిరి పడేయగానే అందులో ఉన్న జంతువులు ఆ వ్యక్తిని తినేస్తారు. ఉన్న సంవత్సరం అంతా రాజ్యం వెళ్ళచ్చు, సుఖించచ్చు, తినచ్చు, తాగచ్చు, అన్ని చేయొచ్చు, సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ వ్యక్తిని తీసి ఇసిరి పడేస్తారు. ఆ తర్వాత మళ్ళొక రాజు వస్తాడు, మళ్ళొక రాజు కంతే. కానీ చివరికి ఒక వ్యక్తి మిగిలాంటి ఒక తెలివైన ఒక వ్యక్తి అనుకున్నాడట, ఏమని తెలుసా, ఇదిగో దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలని. అందుకొరకే ఈ యొక్క హైలాండ్ లో రాజుగా స్టార్ట్ అయిన 9 నెలలు సంపాదించాడంట. ఆ సంపాదన పట్టి ఆయన సుఖించాడు, ఆనందించాడు, పిల్లలు కుటుంబాలను చదువుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. అతను అన్ని సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకున్న తర్వాత అతను ఎప్పుడైతే ఇవన్నీ సంపాదించుకున్న వెంటనే ఇంకా 3 నెలలు ఉన్నది సమయం. ఈ 3 నెలల సమయంలో ఆ సంపాదించిన ధనమంతా తీసుకొని ఆ ధనాన్ని కొండపోయి ఆ ఐలాండ్ లో ఉన్న యొక్క ఏ జంతువులు అయితే ఉన్నాయో, ఎక్కడైతే మృగాలు అన్ని చించుక తినేటివి ఉన్నాయో, ఇతన్ని పడవేసే స్థలం ఉందో ఆ స్థలంలో ముందే తనకు అధికారి గనక, రాజు గనక అతను బంట్లను అనగా అక్కడికి పంపించేసి, సైనికులను అక్కడికి పంపించేసి అక్కడ జంతువులను, అక్కడ ఉన్న యొక్క హానికరమైన అన్నిటిని చంపేసి అక్కడ పెద్ద ఐలాండ్ నిర్మించాడు ఈ రాజు. అక్కడ మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఉండడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కొదువు లేకుండా సమస్తము అన్ని కూడా సమకూర్చుకొని అన్ని అక్కడ పెట్టుకున్నాడు. ఈ 3 నెలల్లో అన్ని అక్కడ సంపాదించుకొని అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత సంవత్సరం అయింది. ఈ సంవత్సరం అయిన తర్వాత ఈ వ్యక్తిని తీసి ఏం చేయాలి, ఆ యొక్క ఐలాండ్ లో విసిరేయాలి. ఆ ఐలాండ్ లో అతన్ని విడిచిపెట్టి రావాలి. ఇప్పుడు ఈ రాజును ఐలాండ్ లో విడిచిపెట్టడానికన్నా ముందు తన కుటుంబీకులను, తనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఐలాండ్ లో అందరినీ సమకూర్చి పెట్టుకున్నాడు. ఇతను కొండపోయి అందులో పడేశాడు.
అందులో పడేయగానే మీకు తెలుసా ఇతని జంతువులు ఎందుకంటే లేకుండా చేసేసుకున్నాడు, అక్కడ ఇల్లు అన్ని వసతులు కల్పించుకున్నాడు కనుక ఆ ఐలాండ్ లో జీవితకాలం అంతా తన సంపాదన బట్టి సంపాదించుకున్న దాన్ని బట్టి అక్కడ ఆనందంగా ఉండడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఈరోజు మీకు తెలుసా, ఈరోజు ఈ లోకంలో సంపాదించుకుంటున్నది ఇక్కడ ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఈ లోకంలో సంపాదన కొరకు చూస్తున్నాం. ఈ పక్షి ఒక ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటారు. ఇదిగో నేను నీకు మనవి చేస్తున్నది ఏంటంటే ప్రియ సహోదరుడా, ఈ లోక సంబంధమైన నివాసాలు ముఖ్యం కాదు, ఈ లోక సంబంధమైన సంపద ముఖ్యం కాదు, ఈ లోకంలో భూమి జాగలు ఆస్తులు నీకు అర్థం నేను చెప్పడం లేదు, కానీ వీటికన్నా ఇక్కడ నువ్వు ఉండగలిగి ఉండు, వీటికన్నా పరలోక రాజ్యంలో నువ్వు సంపాదించుకో. ఇదిగో పరలోక రాజ్యంలో సంపాదన అధికం కావాలంటే, పరలోక రాజ్యంలో సంపాదన కావాలి అన్నట్లయితే ఇదిగో నువ్వు ఇక్కడ సంపాదించిన దాన్ని మాత్రమే నువ్వు ఉపయోగించి అక్కడ దాన్ని కొనగలవు. అనగా ఈ భూమి మీద నీకు వచ్చిన డబ్బు సంపాదించావా, పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళడానికి పరలోక రాజ్యంలో నీకు అక్కడ స్థలాలను సిద్ధపరచుకోవాలి. ఇక్కడ నువ్వు దేవుడి యొక్క పని చేస్తున్నావా, అక్కడ నీకు దేవుడి యొక్క స్థలం సిద్ధపరచబడాలి. ఇదిగో యేసు ప్రభు చెప్పాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా మళ్ళా మిమ్మల్ని తీసుకెళ్తాను. అనగా ఆ స్థలంలోకి మనం వెళ్ళవలసిందే. ఆ స్థలంలోకి మనం వెళ్ళడానికన్నా ముందు ఇదిగో ఆ పరములో పరలోక రాజ్యంలో ఒక స్థలంలో నీ కొరకు ఒక ఇల్లును సిద్ధం చేసుకో, నీకు ఒక స్థలాన్ని సిద్ధం చేసుకో, నీ కుటుంబం కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేసుకో. ఈ లోకం కొరకు పోరాటం కాదు, ఈ లోకంలో తుచ్చమైన కొన్ని రోజులు బ్రతకడానికి కొరకు, ఈ లోక సంపాదన కొరకు నువ్వు ప్రయత్నం చేయడం కాదు. ఇదిగో నిజంగా ఆ పరలోక రాజ్యంలో నీకు ఒక స్థలం ఉంది, ఆ స్థలం నీ కొరకు చూస్తుంది. ఆ స్థలం సిద్ధం చేసుకున్నట్లయితే ఇదిగో జీవిత కాలంతో యుగాలు అక్కడ నువ్వు ఉండగలవు. అక్కడ నీకు ఇంత పరిమితి అనేది లేదు. ఇక్కడ కొన్ని రోజులు బతకగలుగుతావు సహోదరుడా. నీవు ఈ ఉన్న 4 రోజులలో ఇక్కడ సంపాదించుకున్న దాన్ని అంతా పరలోక రాజ్యం కొరకు ఖర్చు పెట్టు, దేవుడి పని కొరకు ఖర్చు పెట్టు, దేవుడి సువార్త కొరకు ఖర్చు పెట్టు, దేవుడి వాక్యం కొరకు ఖర్చు పెట్టు, నూతన ఆత్మల కొరకు ఖర్చు పెట్టు. ఈ లోకంలో ఏదైతే నువ్వు ఇక్కడ ఆ పరలోక రాజ్యం కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావో అదే నీకు ఆశీర్వాదకరంగా మాట్లాడాలి. అలాగనే మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటిగా మనం చూస్తున్నాం పక్షి రాజులే పైకి ఎగురుతారు అని. ఇక్కడ రెండో విషయం మనం చూసినట్లయితే ఇందులో అలయక పరిగెత్తును అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 40:31 వచనంలో మనం చూస్తున్నాం అలయక పరిగెత్తుదుము. ఎబ్రీ పత్రిక 12:2 వచనంలో చూస్తే ఓపికతో పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. మనం పరిగెత్తవలసిన దినం మనకుంది, మనం పరిగెత్తవలసింది ఉంది. ఈ పరుగు పందెంలో అలసిపోకుండా నీవు ఉండాలని నీతో మనం చూస్తున్నాను. ఈ పరుగు పందెంలో నువ్వు అలసిపోకుండా ఉండాలి అన్నట్లయితే ఓపికతో పరిగెత్తు. అలాగనే 12-13 వచనంలో మనం చూస్తున్నాం ఓపికతో పరిగెత్తాలి అన్నట్లయితే, నీకు అలసిపోకుండా నువ్వు పరిగెత్తాలన్నట్లయితే నీకు దైవ బలం కావాలి. అందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం నేను మీకు ఒక చిన్న కథను మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఒక కుందేలు ప్రొద్దున లేచింది ఆ అడవిలో కనబడుతుంది. ఆ కుందేలను చూసిన ఒక పెద్ద పులి అనుకుంది ఈ కుందేలను ఎలాగైనా చంపుకొని తినాలి అని. అప్పుడు ఈ కుందేలను పెద్ద పులి తరుగుతూ ఉంది. ఈ కుందేలు ఉరుకుతూ ఉంది. ప్రియ సహోదరుడా, పెద్ద పులి అనుకుంటుంది నేను చాలా బలమైన దాన్ని, నాకు శక్తి ఉంది, నువ్వెంత, నీ బ్రతికెంత అంటూ ఈ పెద్ద పులి మరి గాండు పడుతూ ఉంటుంది. ఈ యొక్క కుందేలు అయ్యో నా బ్రతుకు చిన్నది, నేను చిన్నవాడను, నాతో ఏంటి, నేను ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఒక చిన్న బండ సందులో చూడబడ్డది ఈ కుందేలు. అంతలోపే ఈ పెద్ద పులి వచ్చేసింది. ఆ బండ చుట్టూ తిరుగుతుంది, ఆ బండలకి చూస్తుంది. ఆ కుందేలు ఆ యొక్క బండలకి కనబడుతూనే ఉంటుంది. కానీ ఆ కుందేలు పెద్ద పులి ముట్టలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ పెద్ద పులికి ఆ బండలోకి చొరలేకుండా ఉంటుంది. ఆ కుందేలు మాత్రం మంచిగా లోబడిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంది. అప్పుడు పెద్ద పులి అందంట, ఏమి కుందేలా, నువ్వు ఇంత చిన్నదానివి, ఇంత బలహీనమైన దానివి, ఇంత బలంగా ఎలా పరిగెత్తగలిగావు, నీకు ఇంత బలం ఎక్కడికి వచ్చింది అని చెప్పేసి అడిగిందంట పెద్ద పులి. అప్పుడు కుందేలు అన్నదంట, ఇదిగో నువ్వేమో బ్రేక్ఫాస్ట్ కొరకు నన్ను తరుగుతున్నావు, నేనేమో ప్రాణాన్ని రక్షించుకోవడానికి కొరకు నేను పరిగెత్తుతున్నాను, అందుకొరకే నా బలం ప్రాణ రక్షణ అందట ఈ కుందేలు. ప్రియ సహోదరుడా, అందుకొరకే అలసిపోకుండా మనం ఉండాలి అన్నట్లయితే ఇదిగో ఖచ్చితంగా మనము
ఏదో వరకు నష్టం చేయాలని కాదు, కానీ ఇదిగో మళ్ళీ మనం కాపాడుకోవడానికి మనం పరిగెత్తినట్లయితే అలసిపోమని మీతో నేను మనం చేస్తున్నాను. హబక్కూ 2:2 మనం చూస్తున్నాం, సమస్తము జరుగుతుంది మన మేలు కొరకు, మంచి జరుగుతుంది. దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా మనకు సమస్తము మనకు మేలు కొరకు జరుగుట కొరకు ఆ సమయమే ఆదుర్తపడుతుందట. మన కొరకు సమయమే ఆదుర్తపడుతూ తొందరపడుతూ మనకు మేలు చేయడం కొరకు, మనకు ఒక సమయంలో మనకు సరి అయింది చేయడం కొరకు ఆ కాలము ఆ సమయము మన కొరకు ఆదుర్తపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అందుకొరకే ఇక్కడ మనం దాని కొరకు మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ జరుగుతా జరగదా అని చెప్పి మనం భయపడవలసిన అవసరం మనకు లేదు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కథ ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఒక రాజు ఒక ప్రధాని అన్నట్టారే, ఈ యొక్క గ్లాసులో నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు పట్టుకుని ఊరంతా తిరిగిరా అని చెప్పేసి, ఊరంతా తిరిగిరా అంటే ఆయన తిరిగి రాకుంటే ఒక్క బొట్టు ఇళ్ళకి పోయినా గానీ, ఈ గ్లాసులోకి వెళ్ళి ఒక బొట్టు కదిలిపోయినా కానీ నేను చంపేస్తానట రాజు. అప్పుడు ప్రధాని ఆ గ్లాసులో నీళ్లు పట్టుకొని ఊరు చుట్టూ తిరిగి వస్తున్నాడట. ఊరు చుట్టూ తిరిగి వచ్చి లాస్ట్ కు రాజు దగ్గర రాగానే రాజు అన్నట, అరే ఒక్క బొట్టు కూడా పోలేదు, ఎందుకు పోలేదురా, ఇంత ఎలా కాపాడుకుంటూ వచ్చావురా అని అడిగాడంట రాజు. అప్పుడు ఈ యొక్క మంత్రి అన్నాడంట, ఇదిగో నా ఒక్క చుక్క పోతే నా ప్రాణం పోతుంది, నా ప్రాణం పోవద్దు అంటే నేను ఒక్క చుక్క కూడా పోగొట్టుకోవద్దు, అందుకొరకే ఒక్క చుక్క విలువ నా ప్రాణం కనుక నేను కాపాడుకున్నా అని చెప్పాడంట ప్రధాని. అందుకొరకే నేను మీతో మనవి చేస్తున్న ప్రియ సహోదరుడు సహోదరి, ఈ రోజు అలసిపోకుండా ఉండాలి అన్నట్లయితే నువ్వు ఈ యొక్క ప్రపంచంలో పరిగెత్తుతున్న యొక్క సమయంలో పడిపోకుండా అలసిపోకుండా ఉండాలి అన్నట్లయితే నువ్వు ప్రాణం కాపాడుకోవడం కొరకు, నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడం కొరకు, ఈ సంఘాన్ని కాపాడుకోవడం కొరకు, నీకు ఈ యొక్క బ్రతుకును కాపాడుకోవడం కొరకు నీవు దేవుని కొరకు దేవునిలో ఉండి పరిగెత్తు. అదిగా సొమ్మ చిల్లక నడిచి వెళ్ళెదరు అని రాయబడి ఉంది. సొమ్మ చిల్లక నడిచి వెళ్ళేదరు అని వాక్యంలో ఉన్నప్పుడు, కానీ ఈ సమాజంలో నీవు నేను ప్రతి సమయంలో సొమ్మ చిల్లిపోయిన వారిగా ఉంటున్నాం. సమస్యలు మన మీద పడ్డప్పుడు, బాధలు ఎక్కువైన తర్వాత, కుటుంబాన్ని పోషించలేని యొక్క పరిస్థితిలో నాతో నీకు అవడం లేదు అని సొమ్ము చిల్లిన యొక్క పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రియ సహోదరుడా, ఇదిగో నా బ్రతుకు ఎందుకు, నేను నాతో ఇక కానే కాదు, నా జీవితం ఇక ఇంతే అని చెప్పి అలసిపోయిన యొక్క వ్యక్తిగా, సొమ్ము చెల్లిపోయిన యొక్క వ్యక్తిగా నువ్వు అయిపోతున్నావు. అయితే ఇక్కడ నీవు ఈ యొక్క బ్రతుకు ప్రయాణంలో సొమ్మ చిల్లక నడవాలి అన్నట్లయితే నీవు నిర్దోషమైన యొక్క వ్యక్తిగా కనబడాలి. నిర్దోషమైన యొక్క వ్యక్తిగా నువ్వు నడిచినట్లయితే 119 కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాం, నిర్దోషమైన యొక్క నడక మనం కొనసాగించాలని అక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే మన బ్రతుకు ప్రయాణంలో వస్తున్న యొక్క ప్రతి ఒడిదుడుకులలో మనం నిర్దోషమైన యొక్క ప్రయాణం సాగిస్తున్నప్పుడు దాని వెనుక వచ్చే పరిణామం దేవునికి మనం అప్పగించాలి. చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక ఆఫ్రికా యొక్క సముద్రాలలో చేపలు పడతారు. చేపలు పడుతున్నప్పుడు ఎక్కువ చేపలు పడ్డప్పుడు ఆ చేపలు ఎక్కువ గిరాకీ కూడా అవుతుంటుంది. ఆ సమయంలో చేపలు పడుతున్నప్పుడు అవన్నీ తీసుకొచ్చేసి ప్రాణంతో కొన్ని చిన్న చిన్న చెరువులు కట్టి ఆ చెరువులో మరి వాటిని పెంచుతూ ఉంటారు. ఆ పెంచుతూ ఉంటున్న యొక్క సమయంలో ఇదిగో ఆ పెంచిన చేపలు మరి ఎక్కువగా కొనుక్కోపోవడానికి రావడం లేదు. అప్పుడు ఆ పెంచుతున్న యజమాని వచ్చి ఒక పెద్ద మనిషిని అడిగారంట, అయ్యా నేను చేపలు పెంచుతున్నాను, ఆ చేపలు చాలా అమ్ముడుపోయాయి, మరి ఈ చేపలు పెంచుతున్న చేపలు అమ్ముడు పోతలేవు ఏంటిదంటే ఆయన అన్నాడంట, ఇదిగో నువ్వు ఒక చిన్న ఆ యొక్క ఐక్యులలో నువ్వు పెంచుతున్నావు, చిన్న యొక్క చెరువులలో నువ్వు పెంచుతున్నావు కనుక ఆ చిన్న చెరువులలో పెంచడం బట్టి చేపలు ఎక్కువ వేయడం బట్టి చేపలు అక్కడనే ఉండిపోతున్నాయి, అటు తిరగడం తక్కువ అయిపోయింది కనుక చేపల రుచి రావడం లేదు. అయితే ఈ చేపలు ఎక్కువగా పరిగెత్తినట్లయితే ఎక్కువగా రుచి వస్తాయి. పరిగెత్తాలంటే ఒక పెద్ద తిమింగిలాంటి తెచ్చి ఆ యొక్క చిన్న చెరువులో నువ్వు దాన్ని వేసినట్లయితే ఆ తిమింగలం చిన్న చేపలను తరుగుతూ ఉన్నట్లయితే ఆ చేపలు పరిగెత్తి 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 రుచికరంగా మారుతాయి అని చెప్పాడంట ఈ పెద్ద మనిషి. అప్పుడు ఆ చెరువులో ఒక పెద్ద తిమింగలాన్ని తెచ్చి వేయగా ఆ తిమింగలం పెద్ద తిమింగలం చిన్న చేపలను తరుగుతూ 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 ఉన్న కొద్దీ ఆ చేపలన్నీ రుచిగా మారడం మొదలు పెట్టాయంట. అదే రీతిగా ప్రియ సహోదరుడా సహోదరి, ఇదిగో కొన్ని సమస్యలు నిన్ను తరుగుతున్నాయి, కొన్ని బాధలు నిన్ను తరుగుతున్నాయి, ఇదిగో నువ్వు అనుకోలేని స్థితిలో అనుకోని సంఘటనలు నీ మీదకి వస్తుంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఈ వేరే సమస్యలే కావచ్చు, ఇవన్నీ నీ మీదకి వస్తున్నాయి అంటే దీని వెనుక దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు రుచిగా మారాలి,
నువ్వు ఒక పనికొచ్చే ఒక వ్యక్తిగా మారాలి. నువ్వు అందరికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా మారాలి. నీవంటే అందరికి అవసరత అనేక రీతిగా నువ్వు మారాలి. కనుక దేవుడు కొన్ని సమస్యలు నీకు వస్తాయి. ఆ సమస్యలు చూసి నువ్వు వెంటనే అలసిపోతున్నావు సహోదరుడా. అలసిపోకడము దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అలసిపోవద్దు. నీకు ఇంకొక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక రోజు ఒక కూతుర్ని ఒక కారులో ఎక్కించుకొని తండ్రి వెళ్తున్నాడంట. అనగా ఈ యొక్క గంగ దాటి అటు బయటికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఆ యొక్క కూతురు కారు పక్కకు ఆ యొక్క కారు నడుపుతూ ఉంటున్నది. తండ్రి యొక్క ఆ కూతురు పక్కకు కూర్చొని ఉన్నాడు. ఆ కూతురు నడుపుతూ ఉంటే అప్పుడు పెద్ద గాలి దుమారం, పెద్ద తుఫాను రావడం మొదలుపెట్టిందట. ఆ తుఫాను చూసిన యొక్క కూతురు అన్నదంట, డాడీ ఇదిగో మనం ముందుకు కారును తీసుకొని వెళ్ళలేము, ఎందుకంటే తుఫాను మన ముంగట ఉంది. ఈ తుఫాను చూసి ఇదిగో మనం ముందుకు వెళ్తే చచ్చిపోతాం, కారు ఆపివేయమంటావా అని అడిగిందట కూతురు. తండ్రి అన్నాడట, లేదు ఇంకా ముందుకు వెళ్ళు అన్నాడట. అప్పుడు కూతురు ఇంకొంచెం ముందుకు కొంచెం దూరం వెళ్ళిందట. ఇంకా ఎక్కువగా తుఫాను రావడం మొదలుపెట్టిందట. డాడీ ఇంకెక్కువ వస్తుంది, ఇదిగో మనం దాటలేము, ఆపమంటావా అని అడిగిందట కూతురు. అప్పుడు తండ్రి అన్నాడంట, ఇంకా ముందుకు వెళ్ళని అన్నాడంట తండ్రి. అప్పుడు ఇంకొంచెం ముందుకు కష్టంగా కారు నడుపుతూ వెళ్తుంది కూతురు. వెళ్ళి డాడీ చాలా ఇబ్బంది అవుతుంది, కారు నడపలేకపోతున్నాను, తుఫాను బాగా మనకు ఎదురుగా వస్తుంది కనుక నేను నడపలేను అని అంటే డాడీ అన్నాడట, ఇదిగో ఇంకా ముందుకు వెళ్ళని అన్నాడట. ఆ పాప ఇంకా ముందుకు ఆ కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళగానే ఆ తుఫానంతా గాలంతా దాటి వేసి ముందుకు వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డాడీ అన్నట, తుఫాను గాలి ఇదంతా ఆగిన తర్వాత పాప నువ్వు కూడా బిడ్డ నువ్వు కూడా ఆగు, కారు ఆపేయి అన్నట. అప్పుడు కూతురు అన్నదంట, డాడీ ఇందాక తుఫాన్ ఇవన్నీ సమస్యలు వస్తున్నప్పుడు, గాలివారం వస్తున్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు ఇంకా నడుపుమన్నావు, ఇప్పుడేమో అన్ని ఆగిపోయిన తర్వాత ఇంకా ప్రయాణం అవసరం లేదు, ఆపేయి అంటున్నావు, ఎందుకు డాడీ అని అడిగిందట కూతురు. అప్పుడు తండ్రి చెప్పాడట, బిడ్డ ఒకసారి నువ్వు వెళ్ళొచ్చిన యొక్క వెనకకి తిరిగి చూడు అన్నాడంట. వెనకకి తిరిగి చూస్తే ఎంత దూరం అయితే వెళ్ళి వచ్చారో ఆ వెళ్ళి వచ్చిన యొక్క స్థలం అంతా కిందికి లోతుగా ఉన్న యొక్క స్థలం కనుక నీళ్ళన్నీ వరదంతా వచ్చేసి నీళ్ళన్నీ కొట్టుకొని ఆ రోడ్ అంతా మునిగిపోయిందంట. ఇప్పుడు ఆ ముందుకు వెళ్ళిన స్థలంలో చూసినట్టయితే అక్కడ వర్షం లేదు కనుక అక్కడ వరద లేదు. ఇప్పుడు సేఫ్గా ఆ స్థలంలో మరి ఆ కూతురు తండ్రి సేఫ్గా ఉన్నారంట. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత ఇంతే ఆగిపోతాను అనుకుంటున్నావు, కొన్ని బాధలు నీకు రాగానే ఎందుకు నా బ్రతికెందుకు, నేను మందు దగ్గర చనిపోతాను అనుకుంటున్నావు, ఇదిగో నేను ఉరి పెట్టుకొని చనిపోతాను అనుకుంటున్నావు, ఇది తప్పు. ఇదిగో ఇక్కడికి ఆగిపోవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఇదిగో ఈ సమస్య చూసి నువ్వు ఇదిగో చనిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. నువ్వు చనిపోతే ఆ ముందున్న యొక్క నిర్మలమైన యొక్క స్థలాన్ని నువ్వు చూడలేవు. నువ్వు చనిపోవడానికి కాదు, ఇక్కడ నేను మునిగిపోవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఎందుకు నిన్ను ముందుకు నడుమంటున్నాడంటే అలిసిపోకుండా ఇంకా నీ బ్రతుకు ప్రయాణంలో సాగమని అంటున్నాడంటే, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళి ఇదిగో నువ్వు ముందుకు వెళ్ళు, ఈ సమస్యలను తట్టుకొని ఇంకా ఓపిక పట్టని అంటున్నాడంటే దాని వెనుక దేవుని ప్రణాళిక వేరు. ఇక్కడ నువ్వు ఆగిపోకూడదని, నీ బ్రతుకు ఇంతటితో ముగిసిపోకూడదని, నీవు ఇంతటితో నీ ప్రయాణం ఆగిపోకూడదని. ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్తే ఒక నిర్మలమైన యొక్క స్థలాన్ని చూడబోతున్నావు, ముందుకు వెళ్తే ఒక ప్రశాంతమైన యొక్క దినాలను చూడబోతున్నావు. నీ ముందు ఒక దినము ఉంది, నీ ముందు ఒక ప్రశాంతమైన యొక్క దినం ఉంది. ఇదిగో కరువైనను, హింసైనను, ఇరుకైనను, ఈ ఖడ్గమైన ఏది నిన్ను హాని చేయదు. రోమ పత్రిక 8:35 మనం చూస్తుంటాం. కరువైనను, హింసైనను, ఖడ్గమైనను ఏది నిన్ను ఏమి చేయదు, ప్రభువు నుండి నిన్ను అది వేరు చాలనే చాలదని అక్కడ వాక్యంలో రాయబడింది ప్రియ దేవుని బిడ్డ. అందుకొరకే నీవు దేనికి భయపడనక్కర్లేదు. మనం గుర్తుంచుకోవాలి. 1 సమూయేలు 17:45 చూస్తే గొలియాతు చాలా బలవంతుడైతున్నాడు. దావీదు బలంలో కొంచెము అనగా తనకన్నా కొంచెము చిన్నవాడుగా ఉంటున్నాడు. అతను విద్యలో నేర్పరి అవుతున్నాడు గొలియాతు. అతను కత్తి అతని చేతిలో ఒక బలమైన ఆయుధము ఉంటుంది అతని చేతిలో. కానీ ఈ యొక్క దావీదు చూస్తే అందరి దృష్టిలో చిన్నవాడే. అదే బలమైన ఒక వ్యక్తి నాకు ఎదురొచ్చాడు, నా పని అయిపోయింది అనుకున్నాడా దావీదు? లేదండి, దావీదు అనుకున్నాడు, అలా అనుకోలేదు. నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు,
దేవుడు ఖచ్చితంగా నా బలమై ఉంటున్నాడు అని చెప్పేసి ధైర్యంగా ముందుకు సాగాడు. ఇదిగో నీ సమస్యలో ముందుకు సాగు, ఇదిగో నువ్వు దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగు, ఇదిగో నీ కష్టంలో, కరువులో, పేదరికంలో, ఆహారం లేనప్పుడు, ఇబ్బందులు నీ మీదకి అయినప్పుడు, ఎదుటి వారు నీ మీద నిందలు వేస్తున్నప్పుడు, ఎదుటి వారు లేనివి నీ మీద కలిపి చెబుతున్నప్పుడు, నేను శేషాలకు అప్పచెప్పుతున్నప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా దేవుడి వైపు చూస్తూ ఓపికతో నువ్వు పరిగెత్తు. ఇదిగో అలసిపోవు, అన్నిటి వైపు చూడకు, సమస్య వైపు చూడకు, దేవుని వైపు చూడు. ప్రియ సహోదరుడా, ఇది నీకు మేలు. ఇదిగో ఈ వాక్యం నేను బలపరుస్తానని అనుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముతుంటున్నాను. ఈ వాక్యము మీ జీవితంలో ఫలించును గాక. ఆమేన్.